హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జ్ఞాన గృహ సందర్శన 70వ జ్ఞాన గృహ సందర్శనని మదీనాగూడ, లింగంపల్లి అంటే ఇటు మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మిత్రుడు జీవన్ మరియు దీప్తి, వీళ్ళ కుటుంబాన్ని కలిశాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్ యువర్ హౌస్. హాయ్ చెల్లెమ్మ. సో తను ఒక సాఫ్ట్వేర్ డిలైట్ కంపెనీలో ఇన్ఫర్మేషన్ డేటా ప్రైవసీలో ఒక ఎక్స్పర్ట్. తాను కూడా ఒక కంపెనీలో ఎంప్లాయీ. 2 పిల్లలు. వీడి పేరు కూల్, ఆవిడ పేరు బ్యూటీ. సో నైస్ నేమ్ దీప్తి అండ్ జీవన్. అయితే ఇక్కడ ఈ వీడియోలో మెయిన్గా ఏమనుకుంటున్నానంటే, జీవన్ ఒక మంచి సనాతన క్రైస్తవ కుటుంబంలో అడ్డాడింటున్నాను. కూల్ కాదురా నువ్వు, ఇంత స్పీడ్ హార్ట్ అయితే ఎట్లా? సో జీవన్ ఒక సనాతన క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి అమ్మా నాన్న చర్చి, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయిలాగా అమ్మా నాన్న చర్చితో ఉన్నటువంటి తాను ఒక ఎథిస్ట్గా, హ్యూమనిస్ట్గా, రేషనలిస్ట్గా తనను తాను మలుచుకున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో నాకు కనెక్ట్ అయ్యి, తర్వాత కలిసి ప్రయాణించి ఆలోచనలు పంచుకొని ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఒక సభ్యులుగా, వెల్విషర్గా మూవ్ అవుతున్నారు. రావా? సో ఇప్పుడు మనం జీవన్తో కాసేపు మాట్లాడదాం. అంటే క్రైస్తవులు, నేను ఒక స్కూల్కు కానీ కాలేజీకి కానీ వెళ్ళినప్పుడు, అన్ని మతాల వాళ్ళు ఉన్నప్పుడు మీలో ఎంతమంది దేవుని నమ్ముతారంటే అందరూ చేయలేపేవాళ్ళు. నేను కొంత క్వశ్చన్స్ క్లాస్ చెప్పిన తర్వాత ఓ 5-10% మీరు చెప్పినవన్నీ నిజాలే, మేము ఇంతకాలం మూఢనమ్మకాలుగా ఉన్నాము అని అంటారు. కానీ చర్చ జరిగేటప్పుడు మాత్రం అందులో పూజారి వర్గానికి చెందిన వాళ్ళు, సంపన్న దోపిడీ కులాలకు చెందిన వాళ్ళు మాత్రం మా ధర్మం అని అంటారు. ఈ శ్రామిక కులాల వాళ్ళు మాత్రం కరెక్టే అన్నారు అని అంటారు. కానీ ఎస్పెషల్లీ క్రైస్తవ స్టూడెంట్స్ మేము 100% నమ్ముతాము, దేవుడే కరెక్టు, జీససే కరెక్టు అంటారు. సో ఈ పరిస్థితుల్లో క్రైస్తవంని వీడ్చే వాళ్ళు చాలా తక్కువ అని నేను అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది, ఎక్స్ క్రిస్టియన్ అని కొడితే లాక్స్లో పీపుల్, కోట్లాది మంది క్రైస్తవాన్ని విడిచారు. ప్రపంచంలో నాస్తికులైన వాళ్ళలో క్రైస్తవాన్ని విడిచి నాస్తికులైన వారే లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. మన దగ్గర ఎక్కువ లేరనిపించింది. సో దీన్ని బట్టి అసలు మీరు ఎలా ఇటు దారిలో వచ్చారు? ఇక్కడ నా పక్కన కూర్చో. అక్కడ వీడియో తీస్తున్నాడు కదా, నువ్వు మాట్లాడేవన్నీ అందులో రికార్డ్ అవుతున్నాయి. ఒకటండి, ప్రసాదం తినొద్దు అనే దగ్గర నాకు మెయిన్ అబ్జెక్షన్ అండి. ఎందుకంటే ఇది ప్రసాదం తినొద్దు అని అంటే, నువ్వు ఫ్రెండ్స్లో ఎవరో పెడతారు అంటే నువ్వు అక్కడ ఏం చెప్తున్నట్టు, వాళ్ళది కరెక్ట్ కాదు నీది కరెక్ట్ అని వాళ్ళని సపరేట్ చేసినట్టే. మనం స్టార్టింగ్లో చూసుకుంటే వేరే కాస్ట్ వాళ్ళని చిన్న కులాలని చెప్పేసి అట్లా పక్కన పెట్టాము, అది వేరే చేయడమే కదా. సో అది నాకు అబ్జెక్షన్ అనిపించింది. పూజించడం, పూజగా అర్పించింది తినకూడదు, అది ఫుడ్డే కదా, అందులోకి ఏం వెళ్తుంది అనే క్వశ్చన్ నాకు చిన్నప్పుడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, వ్యూవర్స్లో ఉన్నటువంటి క్రైస్తవులను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మీ మతంలో మీరు పెట్టుకున్న మూఢ ఆచారాల వల్ల ఇతను క్రైస్తవుని వదిలేశాడు. జీసస్ మీద కోపంతోనో, క్రైస్తవం మీద ద్వేషంతోనో కాదు. మీరు ఇతర మతస్థులు పెట్టే ప్రసాదం తినొద్దు, ఇతర దేవుళ్ళకు పెట్టింది తినొద్దు అనే ఒక అజ్ఞానాన్ని మీరు ప్రచారం చేయటం వల్ల తన స్నేహితులు తన లైఫ్లో ఎక్కడో ఒక చోట ప్రసాదం
అని అన్నప్పుడు మనం క్రైస్తవులం తినొద్దు అన్నప్పుడు ఎందుకు తినొద్దు, అది ఆహార పదార్థమే కదా అని ప్రశ్న మొలకెత్తి ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మతాన్ని వదిలేశాడు, దైవాన్ని కూడా వదిలేశాడు. అంటే క్రైస్తవులకు నా విజ్ఞప్తి, మీరు ఇతర మతస్థులను ద్వేషించడం కానీ, ఇతర మతస్థుల దేవుళ్ళని కించపరచడం కానీ, వాళ్ళు ఇచ్చే పదార్థాలు తినొద్దని మీరు వేసుకునేటువంటి నిబంధనల వల్ల ఈ సోదరుడు అంటే నా వల్లనో ఇంకేదో కాదు తరైపోయాడు. ఇది క్రైస్తవులకు నా ప్రశ్న. మీకు నా ప్రశ్న ఏంటంటే, అంటే ప్రసాదం మీద ఇష్టంతో, ప్రసాదం తినాలనే కోరికతో మీరు జీసస్ని క్రైస్తవాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారా? అది లేదండి, అది అట్లీ ఫుడ్డే కదా అది, అందులోకి ఏం వెళ్తుంది? కామన్ సెన్స్ ఆలోచిస్తే ఒక బొమ్మ ఎదురుగా పెట్టాం ఒక ఫుడ్, ఏమవుతుంది? మనకి ఇదంతా చైల్డ్హుడ్ లో ఇండాక్ట్రినేట్ చేయకపోతే లాజికల్ గా ఆలోచించేవాళ్ళం కదా. ఫుడ్ అక్కడ పెడితే ఏమైంది, అందులోకి ఏమైనా వెళ్తుందా? అంటే డస్ట్ పైన పెడితే డస్ట్, రోడ్డు పైన పెడితే డస్ట్ వెళ్తుంది, ఈగలు వాళ్ళలాగా పెడితే కాంటామినేట్ అవుతుంది. దేవుడి దగ్గర పెడితే ఏమైంది? ఒక అక్కడ మీ క్వశ్చన్ రైజ్ అయింది, థాట్ ప్రాసెసింగ్ స్టార్ట్. ఇంకోటి సండే మనకి యాక్చువల్గా స్కూల్లో బిజీ ఉంటుంది చిన్నప్పుడు. సండే అట్లీస్ట్ రెస్ట్ తీసుకోవాలి. సండే స్కూల్కి వెళ్ళడం, చర్చ్కి వెళ్ళడం, అదొక అటెండెన్స్ ప్రాసెస్ లాగా ఇంకొక ఎక్స్ట్రా టాస్క్ అయిపోయింది. సో అది కూడా నాకు అబ్జెక్షన్. మీరు సండే స్కూల్కి వెళ్ళారా? ఫోర్స్ఫుల్గా వెళ్ళా ఉండండి. ఫోర్స్ఫుల్ ఏజ్ నుంచి సరిగ్గా గుర్తులేదు, చిన్నప్పుడు వెళ్ళమన్నప్పుడు నాకు అన్ఈజీగా ఉంది. సో బాల్యంలోనే మీకు ఈ 6 days స్కూల్కి వెళ్ళాను, సండే రోజు మంచిగా లేట్గా లేచి ఆడుకోవాలి, అలా కాకుండా బైబిల్ చేత పట్టుకొని మళ్ళీ చర్చికి వెళ్ళడం. అంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది కదండి, మీకు స్కూల్కి పంపుతున్నదే సైన్స్ నేర్చుకోమని, హిస్టరీ నేర్చుకోమని, మళ్ళీ ఇక్కడ మీకు చర్చికి పంపుతున్నది దేనికి? అక్కడ సైన్స్ ఉన్న హిస్టరీ ఉందా? లేదు కదా. అంటే ఒక పేరెంట్ స్కూల్కి పంపించి విజ్ఞానంగా ఉండు, జ్ఞానం నేర్చుకో, సైన్స్ నేర్చుకో అని పంపించి, అదే పేరెంట్ చర్చికి పంపించడం అంటే కాన్ఫ్లిక్ట్ కదా అది. అంటే మీరు సైన్స్ నేర్చుకోమని చెప్తున్నారా, లేకపోతే ఆచారాలు నేర్చుకోమంటున్నారు? కాదు, బాల్యంలోనే వాళ్ళకి మంచి దైవ భక్తి నేర్పిస్తారు. అవునప్పుడు మరి సైన్స్ టీచరు సూర్యుడు చుట్టూ మన అందరం తిరుగుతున్నాం అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ వేరేగా ఉంది. ఏమనుంది ఇక్కడ? సన్ పైకి లేస్తుంది, సన్ కిందకి వెళ్తుంది అని. సన్ అక్కడే ఉంటది కదండి, మనం చుట్టూ తిరుగుతాం. అప్పుడు అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది కదా మీరు చర్చికి పంపించిన. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ పై మీ డిస్కషన్, లేక దాన్ని రాంగ్ గా టీచ్ చేసిన పాస్టర్ పైన మీ వ్యతిరేకత? పాస్టర్ పైన అఫ్కోర్స్ ఉంది, అవి వేరే వేరే వాటిలో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ గా మీరు స్కూల్కి పంపించి, కాలేజీకి పంపించి ఎడ్యుకేట్ అవ్వు అన్నప్పుడు చర్చికి కూడా పంపించడం ఏంటి? నువ్వు సైలెంట్ గా ఉండాలి తల్లి. అంటే ఇప్పుడు సండే స్కూల్లో కూడా మంచిగా ఒకే కమ్యూనిటీ పిల్లలు ఆడుకుంటారు, పాడుకుంటారు, ఏదో కాసేపు చర్చి గురించో, జీసస్ గురించో ఒక కోర్సు బోధించి వదిలేస్తారని విన్నాను. అసలు ఏం జరుగుతుంది సండే స్కూల్లో? దేవుడి గురించే చెప్తారండి. అది ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఏదన్నా సెలవు రోజు ఉంది, పబ్లిక్ హాలిడేనో లేకపోతే దసరానో దీపావళో ఏదో ఉంది, ఆ రోజు పిల్లోడికి ఖాళీగా ఇంట్లో కూర్చోబెడితే ఆడెక్కడే ఈ క్వశ్చన్ చేసుకొని ఏంటి దీపావళి, ఏంటి దసరా, ఏంటి ముస్లిమ్స్ ఫెస్టివల్, ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ఏం నేర్చుకుంటారు అని అనుకుంటారేమోనని చెప్పి ఆ రోజుల్లో కూడా వీళ్ళకి కొన్ని స్లాట్స్ ఫిక్స్ చేసి చర్చిల్లో పెట్టడం, వాళ్ళ పిల్లల్ని ఆక్యుపై చేయడం. అంటే ఎక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ సెలబ్రేషన్స్తో పార్టిసిపేట్ చేస్తారు. డైవర్ట్ చేసే ఒక కుట్ర. స్కూల్సే ఎక్స్ట్రా ఎక్కువ టైం ఇప్పుడు. అవును, అనవసరం అవి. ఇంట్లో కూర్చొని నెట్లో ముందు కూర్చుంటే మొత్తం వచ్చేస్తుంది డేటా, చాట్ జీపీటీ వల్ల కానీ ఏఐ ద్వారా కానీ. అదే ఎక్స్ట్రా అనుకున్నప్పుడు చర్చికి పంపించి, సండే స్కూల్కి పంపించి రిపీటెడ్గా రెస్ట్ ఎప్పుడు ఉంటుంది? రెస్ట్ దొరికినప్పుడు కదా నువ్వు ఆలోచించావు. సైన్స్ అది ఇది అంటున్నారు కదా, కొంతమంది క్రైస్తవ పాస్టర్లు, బోధకులు, బాగా పాపులర్ ఎవెంజియల్స్ అంటారు కదా, వాళ్ళు అంటున్నారు అసలు
ఈ సైంటిస్టులు అందరినీ బైబుల్ని కాపీ కొట్టి వాళ్ళకి కనిపెట్టారు, ఆ సైంటిస్టులను పుట్టించింది కూడా జీససే అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సైన్స్ వేరు, సైంటిస్ట్ వేరు కదా. ఇప్పుడు సైంటిస్ట్ అంటే ఒక సబ్జెక్ట్ లో నాలెడ్జ్ తెచ్చుకొని సైంటిస్ట్ అవుతాడు, ఒక మెడిసిన్ లోనో లేకపోతే ఒక రాకెట్ సైన్స్ ఏదో. అది సైన్స్ కాదు. సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ యూనివర్స్ ఎలా క్రియేట్ అవుతుంది, మనిషిని ఎవరు క్రియేట్ చేశారు అని చెప్పేది సైన్స్. సైంటిస్ట్ కి ఓన్ బిలీఫ్స్ ఉండొచ్చు కదా. సైంటిస్ట్ సైన్స్ కాదు కదా. సైంటిస్ట్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ తెలుసు ఆయనకి, ఆయన సైన్స్ కాదు కదా. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? ఎవల్యూషన్ ఆఫ్ థియరీ ఏం చెప్తుంది? యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, బిగ్ బ్యాంగ్ నుంచి ఎలా వచ్చింది యూనివర్స్, మనము ఎవాల్వ్ అయ్యి ఒక వాటర్ లో ఉండే యానిమల్ బాడీస్ నుంచి, మంకీ నుంచి హ్యూమన్, ఇది కదా సైన్స్ అంటే. సైంటిస్ట్ ఎవడో చెప్పాడని వీటిని కొట్టుపడేయాలి ఎవల్యూషన్ థియరీని. కానీ కొంతమంది ఎథిస్టులు, సైంటిస్టులు మెజారిటీగా ఎథిస్టులే ఉన్నారు అని చెప్పి వీళ్ళు సైంటిస్టులని ఓన్ చేసుకుంటారు. వాళ్ళేమో అసలు ఈ సైంటిస్టులన్నీ కూడా దేవుడే పుట్టించాడు, గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా యేసయ్య ముందు మోకరిల్లారు అని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అంటే సైన్స్ ఒక అథెంటిసిటీ ఉంది కాబట్టి వాళ్ళే చెప్పారు అని అంటే మాది నిజం అని నమ్మించాలి అనే ప్రయత్నం అది. ఇప్పుడు సైన్స్ ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్తుంది, అప్పుడు ఎందుకు సైన్స్ చెప్పిందని నా పేరు? అరే వీళ్ళను కొంచెం ఎంగేజ్ చేయరా అంటే ఫ్యామిలీతో చిట్చాట్ అనుకున్నాను, కానీ వాళ్ళ ప్రపంచాన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. ఓకే మమ్మీతో ఆడుకున్నాను అంటే సైన్స్ వేరు, సైంటిస్టులు వేరు. సైంటిస్టుల్లో కూడా గాడ్ని బిలీవ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, గాడ్ని బిలీవ్ చేయని వాళ్ళు ఉండొచ్చు కదా. సైన్స్ అంటే ఒక ప్రూఫ్, ఒక ప్రాసెస్, ఒక క్రమ పద్ధతిలో జరిగే ప్రాసెస్, దానికి ఎవిడెన్స్ ఉంటుంది, ఈక్వల్ గా రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ ఎవరు ప్రూవ్ చేసినా గానీ అదే రిజల్ట్ వస్తుంది వేరెవర్. ఇప్పుడు ఒక పాస్టర్ చేసినప్పుడు క్యూర్ అయితే ఒక మనిషికి, అదే పాస్టర్ హాస్పిటల్స్కి వెళ్ళిపోయి ప్రేయర్ చేసేసి హాస్పిటల్ మొత్తాన్ని వేకెంట్ చేపించేస్తే అయిపోతుంది కదా, ఖాళీ చేపించేసేస్తే. అది ఒకళ్ళకి అయింది కదా, అదే అప్లై చేసేసి ఒక హాస్పిటల్ మొత్తాన్ని క్యూర్ చేసేయచ్చు కదా. కానీ వాళ్ళు స్వచ్ఛంగా నమ్మితేనే, పూర్తిగా బైబిల్ని బిలీవ్ చేసి జీసస్ వాళ్ళందరికీ నమ్మారు అనేది కొలమానం ఏంటి? ఆయన నమ్మితేనే అయింది అనే దానికి మెజర్మెంట్ ఏంటి? ఏదైనా మీటర్ ఉందా, లేకపోతే ఎట్లా ఒక గ్రేడింగ్ సిస్టమ్ ఇచ్చారా? లో, హై, వెరీ హై అనే ఏదన్నా ఉందా? నమ్మాను అని చెప్తాను నేను, క్యూర్ చేసేస్తారా? అవును, ఒక చోట నేను ఒక కరపత్రంలో చదివాను, ఎయిడ్స్ ను కూడా స్వస్థత పరచదను అని అన్నారు. అప్పుడు మరి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయాలి కదా. ఎయిడ్స్ వాళ్ళ దగ్గర ప్రివెన్షన్ ఉంటే, క్యూర్ చేసే శక్తి ఉంటే, అందరు ఎయిడ్స్ పేషెంట్ కి ఇవ్వకుండా ఒక్కరికి ఇవ్వడం ఏంటి? సైన్స్ అంతే చేస్తుందా? ఇప్పుడు కరోనాకి మందు కనిపెట్టాడు, అందరికి ఇచ్చిందా, ఒకరికి ఇచ్చిందా? అందరికి అవైలబిలిటీ ఉంటేనే అది సైన్స్ అవుద్ది, అది యూనివర్స్ అవుద్ది. మంచితనం కూడా, నాలెడ్జ్ కూడా అందరికి ఇస్తేనే అది నాలెడ్జ్. అవును, మరి ఒక్కరికి చేయడం ఏంటి? ఒక్క ఎయిడ్స్ పేషెంట్ కి చేయడం ఏంటి? ఒక్క క్యాన్సర్ పేషెంట్ కి చేయడం ఏంటండి? అందరికి చేస్తే కదా. ఇప్పుడు నీకు ఇంకా మీకు ఆర్గ్యుమెంట్ ఏముంది? అందరు క్రిస్టియానిటీకి వచ్చేస్తారు కదా. మేము అప్పుడు ఏమన్నా హైదరాబాద్ లో పెద్ద న్యూస్ ఏదో ఒక పాస్టర్ తో డిస్కస్ చేసేప్పుడు, మీరు స్వస్థపరుస్తా అంటున్నారు కదా, మేము ఎయిడ్స్ పేషెంట్ తీసుకొస్తాం స్వస్థపరుస్తాం అని అడిగినప్పుడు ఏమన్నాడంటే, వాళ్ళు నిజంగా దైవ బిడ్డలు అయి ఉండాలి, వాళ్ళు నమ్మి ఉండాలి, వాళ్ళు మారు మనసు పొంది ఉండాలి, ఏమేమో అన్ని కహానీలు చెప్పాడు. అప్పుడు నేనేం అడిగాను తెలుసా, నువ్వు నిజమైన భక్తుడివేనా అని అడిగాను. అట్లాంటున్నావు, నాన్ సెన్స్ క్వశ్చన్. చెప్పండి, తప్పుగా అనుకోవద్దు, మీ కోపానికి గురి కావడానికో మిమ్మల్ని అవమానపరిచి ఏలన చేయడం నా లక్ష్యం కాదు, ఇది ఒక థాట్ ప్రాసెసింగ్ అని అన్నాడు. అవును, నీ నిజమైన భక్తున్నాను, ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని నీకు ఎక్కిస్తాను, నీకు నువ్వు స్వస్థపరచుకుంటావా అన్నాను. మీరు నాన్ సెన్స్ క్వశ్చన్స్ అని అని వెళ్ళిపోయాడు. అంటే సమాధానం దొరకనప్పుడు నువ్వు సైతానివి అని, నువ్వు మా దేవుడి వ్యతిరేకుడు అని, మా విశ్వాసాన్ని గాయపరుస్తున్నావని దొంగ ముచ్చట్లు చెప్తూ ఉంటారు. హీలింగ్స్ అనేవి జరగవండి. ఒకటి టచ్ అనగా హీలింగ్స్ అనేవి జరగవు, బ్లెస్సింగ్స్ అనేవి ఉండవు. బ్లెస్సింగ్స్ అనేవి ఎందుకంటే మరి దయ్యాన్ని ప్రారదోలుతున్నట్టుగా, దయ్యమే లేదు కదా పారదోలడం ఏంటి? సైకాట్రిస్టుల దగ్గర పంపించాలి వాళ్ళందరినీ, దయ్యం వదిలించడం ఏంటి? మరి సాతాను సంగతి? సాతాను లేదు కదా.
దైవం లేనప్పుడు సాతాన్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీరు బిఫోర్ హిందువులుగా ఉన్నారా? లేదండి, లేదు. కొంతకాలం హిందూ సంస్కృతి సాంప్రదాయాలు చిన్నప్పటి నుంచి కామన్ సెన్స్ తో ఉండాలి అంతే అంతే. కానీ మీ పేరెంట్స్ మీరు పుట్టక ముందు నుంచే క్రైస్తవంలోనే. అలా మీరు ఒక క్వశ్చన్ అన్వేషణ ప్రశ్నతో ఇప్పుడు క్రైస్తవాన్ని విడిచిపెట్టారా కంటిన్యూ అవుతున్నారు? ఆబ్వియస్లీ. అప్పుడప్పుడు అంటే ఆయన చెప్పిన 10 కామెంట్మెంట్స్ ప్రిన్సిపల్స్ నమ్మడం వరకు అయితే ఓకే అండి, అది మంచి మాటలే చెప్పాడు కదా. అది ఆయన చెప్పింది బుద్ధుడు కూడా ఎవరైనా అదే చెప్పారు భగవద్గీతలో. అంతవరకు ఓకే. ఇప్పుడు చాలా పాత రోజుల్లో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోల్ లేదు, కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి ఎవరో తెలివిలో వాళ్ళు రాశారు. సేమ్ ఆబ్వియస్లీ అంటే ఖురాన్ కూడా అలా అదే అన్ని అంతే రాశారు. ఆ ఇస్లాంలో శాఖల్ని యునైట్ చేసినట్టుగా. అలాగే మనకున్న కొన్ని ధార్మిక గ్రంథాల్లో కూడా ఒక్కొక్క కథ ద్వారా లేదా ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ద్వారా లేదా ఒక్కొక్క అవతారం పేరుతో ఒక్కో విషయాన్ని చెప్పడానికి ట్రై చేశారు. సో అది కాలం చెల్లిపోయిన తర్వాత కూడా అదే పట్టుకొని ఉండకూడదు. ఇప్పుడు దాని ప్రకారం శిక్ష లేదు కదా. ఇప్పుడు మీరు బాల్యంలో బైబిల్ చదివారా? కొన్ని చదివాను. మీరు కరెక్ట్గా చదివి ఉంటే మీరు నమ్మేవాళ్ళు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక బీటెక్ అనేది 4 years ఉంది, ఇంటర్మీడియట్ 2 years ఉంది, లేకపోతే డాక్టరేట్ మీరు ఎన్నో ఇయర్స్ 10 years చేశారు. మీరు ఒక బైబిల్ పట్టుకొని ఎవ్రీ సండే వెళ్ళి 30, 50, 60 years వరకు అర్థం కాని సబ్జెక్ట్ అది. సారీ, ఒక బైబిల్ చదివారు, చర్చికి వెళ్ళారు, ఎవ్రీ సండే వెళ్తున్నారు. 60 years వచ్చిన తర్వాత కూడా వెళ్ళడం ఏంటి? అంటే అప్పటికి అవ్వలేదా సబ్జెక్ట్ అది? ఇంకా వెళ్ళాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఒకటి మొత్తం నేర్చేసుకున్నారండి, మళ్ళీ ఇంకా నేర్చుకోవడానికి వెళ్ళడం ఏంటి? నిరంతర ప్రక్రియ. అంటే నిరంతర ప్రక్రియ అటెండెన్స్ కోసం, సొసైటీ కోసం. అక్కడ ఒక పీస్ దొరికింది, తనలాంటి వాళ్ళతో అసోసియేట్ దొరికింది. విత్ ఇన్ యూ పీస్ ఉంటుంది అన్నారు కానీ ఎక్కడికో వెళ్తే ఉంటుంది అనలేదు కదా. బైబిల్లో ఉందా? ఎక్కడ నీ రూమ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా కనెక్ట్ అవ్వు అన్నారు కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి రా అన్నట్టు చర్చికి రమ్మనలేదు కదా. బైబిల్లో ఎక్కడ అనలేదు. ఎందుకు ఒక సొసైటీ ఫామ్ చేసుకోండి, వెళ్తే సొసైటీ ఫామ్ అవుద్ది అనేదో అది కన్వే చేయడానికి చెప్పుకుంటారు తప్ప నా దగ్గరికి వస్తేనే ఇక్కడే నేను ఉంటాను అనేది ఉండదు కదా. అది కూడా ఎందుకు చెప్పుకుంటారంటే సొసైటీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరికి హాస్పిటల్స్ బిల్స్ ఎక్కువ ఉన్నాయి ఒక ఫ్యామిలీలో, సొసైటీ ఉంటే ఏమవుతుంది, అందరు కలిస్తే షేర్ అవుతుంది, వాడికి తక్కువ అయిపోతుంది. సో ఎవడన్నా సంద పెట్టి మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఎవరన్నా డిశ్చార్జ్ చేశారా హాస్పిటల్ బిల్స్ కట్టి? ఎందుకు ఆ చర్చిలో వచ్చే డబ్బులతో, క్రైస్తవ మిషనరీలో వచ్చే డబ్బులతో మిషనరీ హాస్పిటల్స్ నడిపిస్తున్నామంటే? హాస్పిటల్స్ కల్పిస్తున్నారు ఓకే. మీరు ఇండివిజువల్ గా ఒక వ్యక్తికి, ఒక పేషెంట్ కి అయిన ఖర్చు అంతా భరించి తీసుకొచ్చారా? సొసైటీ పర్పస్ అది కదండి. ఒక ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే అందరు కలిసి సాల్వ్ చేయడం. పాస్టర్లకు అనారోగ్యం వస్తే భక్తులందరూ కలిసి చేసి కాపాడతారు కదా పాస్టర్. సరే జాబ్ రాలేదు ఎవరికో, మీరు మధ్యలో పోయిన జాబ్, ఈఎంఐలు ఉన్నాయి, మీరు సొసైటీ అందరు కలిసి వాళ్ళకి ఈఎంఐలు కట్టడం కానీ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగతం కదా. అన్ని ప్రాబ్లమ్స్ వ్యక్తిగతం. అప్పుడు అన్ని చేతులు ఎత్తేసుకొని కూర్చోవచ్చు. ఇంకప్పుడు సొసైటీ ఎందుకు? అంటే పాస్టర్లు తప్ప, బైబిల్ తప్ప? యాక్చువల్లీ అందరూ పని చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలండి, ఏదో పని చేసుకొని. నన్ను అడిగితే ఇప్పుడు ఊడ్చే జాబ్ ఉంటుంది కదా, వాడు చేయడం వల్ల క్లీన్ అయింది, ఎవడో ఇంజనీర్ ఏదో కట్టడం వల్ల ప్లాన్ వచ్చి బిల్డింగ్ ఫామ్ అయింది, డాక్టర్ ఏదో ఇవ్వడం వల్ల జబ్బు నయమైంది, నీకు ఇదే జ్వరం తగ్గిందో ఆపరేషన్ జరిగింది. ఏ పని చేసినా కానీ ఏదో ఎఫెక్ట్ ఉంటుంది. పని ఎఫెక్ట్, రిజల్ట్. ఇప్పుడు పూజారి చేసే పనికి, పాస్టర్ చేసే పనికి, ఇమాం చేసే పనికి ఎఫెక్ట్ ఏముంది, రిజల్ట్ ఏముంది? అంటే తరతరాలుగా వచ్చే ధర్మాన్ని కాపాడడం, దైవసేవ. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి ఏమి సొల్యూషన్ వచ్చింది దాని దగ్గర నుంచి? జాబ్ వచ్చిందా? ఎవరు చూసారు అది? పోలు చూశాడు లేకపోతే అని చెప్పారు. కానీ ఇప్పుడు నేను చూశానని చెప్తాను, స్పైడర్ మ్యాన్ రాత్రి వచ్చాడని చెప్పేసి, అది వ్యాలిడ్ డాక్యుమెంట్ గా తీసుకోవచ్చా? ఐ విట్నెస్ చాలా మంది సాక్షులు చెప్తున్నారు కదా.
సాక్ష్యం చెప్పే వాళ్ళందరూ నటనేనా, అబద్ధమా? సాక్ష్యం ఎందుకు చెప్తారంటే అండి, యాక్చువల్లీ ఒక మనిషి వెళ్ళి చర్చిలో సాక్ష్యం నేను చెప్పాను, ఇది ప్రేయర్ చేస్తే నాకు జరిగింది అని క్లెయిమ్ చేసుకునేది ఎందుకంటే, నాకు దేవుడికి మేమిద్దరం ఇంత క్లోజు అని చెప్పేసి అక్కడ ముందున్న వాళ్ళందరి ముందు ప్రూవ్ చేసుకొని ప్రైడ్గా ఫీల్ అవడం కోసం అని చెప్పేది. అప్పుడేమవుతుంది, అరే పలానా ఆయన మాట్లాడాడంట, వెంటనే ఇమీడియట్గా రిజల్ట్ వచ్చింది, ఆయన కూడా తిరిగి మాట్లాడాడంటే అదొక గౌరవం, ప్రైడ్, అందుకోసం చెప్తారు. కానీ ప్రత్యేకం ఏంటంటే మై అబ్జర్వేషన్, ఒక ఇరా దూపు దాపు అవుతుంది ఒక రకంగా. థ్యాంక్ యూ. మీ పిల్లలు ఎక్స్క్యూజ్ చేస్తే మీరు గుర్తువచ్చు. మీరు క్రైస్తవాన్ని విడిచిన వాళ్ళు ఇప్పుడు చర్చి గురించి, బైబిల్ గురించి, పాస్టర్ గురించి మీరు ఓపెన్ అవుతున్నారు. ఇదే విషయాన్ని హిందూ మతం ప్రచారకులు పాస్టర్లను తిట్టడము, బైబిల్ని ప్రశ్నించడము, యేసు ప్రభువును ప్రశ్నించడం జరుగుతుంది. ఇది హిందూ పెద్దలు. మాలాంటి నాస్తికులు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, లేదా క్రైస్తవంలోంచి వచ్చిన నాస్తికులు ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మీరు అనుభవించిన వాళ్ళు, వేరే మొత్తం వాళ్ళని మిమ్మల్ని ప్రోత్సహించకుండానే మీకు మీరుగా రియలైజ్ అవ్వడము, క్వశ్చన్ చేయడం అనేది ప్రత్యేకం. ఇక్కడ ఆపోజిట్ వాడు విమర్శించడం వేరు, దాంట్లో రియలైజ్ అయిన వాడు చెప్పడం వేరు. కానీ ఇప్పుడు ఏమంటారంటే అతను బైబిలే చదవలేదు, అసలు ట్రూ క్రిస్టియనే కాదు, అతను క్రైస్తవం నుంచి బయటకు వచ్చిన అందరూ నిజమైన దైవాన్ని వాడు గ్రహించలేదని అంటుంటారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒకవాడు చదివిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? మీకు మొత్తం అర్థమైపోయింది కదా, ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? నేనేమంటానంటే ఓన్లీ సొసైటీ కోసం వెళ్తున్నాము, అటెండెన్స్ కోసం వెళ్తున్నాము అంట. దానివల్ల మంచిదే కదా, మరి కష్ట సుఖాలు పంచుకుంటారు. అది పంచుకోవట్లేదని ఇందాకే చెప్పాను కదా. వెళ్ళాలా 10% పోవడమే కానీ వచ్చేది ఏం లేదు కదా. అంటే చర్చి వల్ల జరిగే మేలు కనిపించట్లేదా? అస్సలు లేదు, లేదు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దానివల్ల. ఏమి మీరు గుర్తించడం ఏంటి? ఇప్పుడు దేవుణ్ణి ఎవరు నమ్ముతారండి? పెద్దలు చెప్పారని ఏదో వాళ్ళు లైఫ్లో, రియల్ లైఫ్లో సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్స్, చేసుకోలేని తనం వల్ల ఎవరో వచ్చి సాల్వ్ చేస్తారు అనే నమ్మకాలు ఎక్కడుంటాయి అంటే, ఫినాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్నప్పుడు, మనకి డబ్బులు లేనప్పుడు, పవర్ లేనప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాయి. వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు చదువుకొని జాబ్ తెచ్చుకొని వస్తుంది అని ఆలోచించకుండా ప్రేయర్ చేసుకోవడం, భక్తిలో ఉండిపోవడం. నేను కొత్తగూడలో చూసాను, ఐఏఎస్ అంటే సింగరేణికి డైరెక్టర్ లాంటి వాళ్ళు కొన్ని పోస్టులు ఉంటాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ వాళ్ళకి ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఉన్న పోద్యం అని భయంతో వెళ్తారు. కింద ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్తారు? లేని రావాలని చెప్పేసి వెళ్తారు. చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్తారంటే, వాళ్ళకున్న స్టేటస్, వాళ్ళకున్న డబ్బు, ఆస్తి, పవర్, అది పోద్యం అనే భయంతో వెళ్తారు. కింద ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్తారంటే, లేనిది కావాలి, ఆయన ఫ్రీగా ఇచ్చేస్తాడు, మొక్కితే వస్తుంది, ప్రేయర్ చేస్తే వస్తుంది అనే ఆశతోటి వెళ్తారు. మీరు అనేది తప్పు కూడా కావచ్చు కదా. హ్యాపీ కోసం వెళ్తున్నాను, మంచి నాకు దేవుడు మెయిల్ చేశాడు కాబట్టి వెళ్తున్నాను అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరన్నా కానీ ప్రేయర్ చేస్తే ఇది పోయింది, వీళ్ళ జీవితం బాగుపడింది అన్నవి ఉన్నాయి. అసలు ఎడ్యుకేషన్ తోనో, చదువుకుంటేనో, జాబ్ సాక్ష్యం చెప్తున్నారు కదా, నేను ప్రేయర్కి వస్తే, చర్చికి వస్తే నాకు మహిమపరిచాడు, ఘనపరిచాడు, స్వస్థపరిచాడు, నాకు మార్గం చూపించాడు అని గట్టిగా. సరే, ఇప్పుడు ఎవరైనా కానీ ఏమేమి కోసం వెళ్తారంటే, ఒకటి జ్ఞానం కోసం వెళ్తారు, డబ్బుల కోసం వెళ్తారు, జాబ్ కోసం వెళ్తారు, ధనవంతులు అవ్వడం, డబ్బులు, వీటికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవాలని వెళ్తారు. మరి చైనా వాడు 90% నమ్మడు కదా. వాడికి జ్ఞానం ఎట్లా వచ్చింది, తెలివి ఎట్లా వచ్చింది, డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఇన్వెన్షన్స్ మన దగ్గర 100 అయితే వాళ్ళు 10,000 ఇన్వెన్షన్స్ ఎలా రిజిస్టర్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు వాడు నమ్మకుండానే మనకన్నా ఎక్కువ ఇన్వెన్షన్స్ రిజిస్టర్ చేస్తున్నారు. చైనా కుక్క, లేకపోతే మీరు నాస్తికులైన పిచ్చోళ్ళు, ఎర్ర జెండా పిచ్చోళ్ళు మీరు, కాబట్టి మీకు చైనా పిచ్చి పట్టింది కాబట్టి మీరు
మన హిందూ ధర్మాన్ని, మన భారతీయ ధర్మాన్ని లేదా మన క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్నారు. సాతాను బట్టి ఇది అసలు సంబంధం రికార్డ్స్ మార్చలేం కదా. మన దగ్గర 1000 మంది మిలియనర్స్ ఉంటే వాళ్ళ దగ్గర 10,000 మెంబర్స్ మిలియనర్స్ ఉన్నారు. అంటే సంపద ఎక్కడి నుంచి వచ్చింది? మనకి మన దేవుళ్ళు ఇవ్వట్లేదు కదా. ఇక్కడ నాసిక్ లైన్ వాడికి కూడా ఇస్తున్నారు కదా. ఇప్పుడు మన దగ్గర యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత అండి? 70, 60, 70. చైనా ఎంత? 80. జపాన్ 100 మంది బతుకు 100 years బతుకు. ఆరోగ్యం కూడా ఇవ్వట్లేదు. దేవుడు అనేది ప్రూవ్ అయిపోయింది కదా. మనం వెళ్ళేది దేనికండి? ఆరోగ్యం ఒకటి, లైఫ్ స్పాన్ పెరగాలి, నేను ఎక్కువ కాలం జీవించాలి. నాకు ఎక్కువ కాలం జీవించాలని దాని మీద ఒక చిన్న నాటి డౌట్ ఉంటుంది. ఏంటంటే ప్రభువా నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళంటాడు, దేవుడా నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళు, రంభా ఉర్వశి దగ్గర తీసుకెళ్ళాను. అప్పుడు వెంటనే ఎండ్ చేసుకోవచ్చు కదా లైఫ్. వెంటనే చచ్చిపోతే వెంటనే పోతారు కదా. అవును, అసలు బాధపడటం ఎందుకు? అందరు కూర్చొని ఏడవడం ఎందుకు ఒకరు పోయిన తర్వాత? అంటే మీకే నమ్మకం లేదు అది నిజమా అబద్ధమా? సొసైటీ కోసం వెళ్ళారు కానీ నిజంగానే పోతే ఆయన డైరెక్ట్గా వెళ్తారని మీకే నమ్మకం లేదు, అందుకే ఏడుస్తున్నారు. కానీ మళ్ళీ లేపుతాడు, రెండో రాకటి వచ్చాడని చాలా బలంగా నమ్ముతారు కదా. అంటే రాసున్నాయన్నీ మనకి అవి ఎవిడెన్స్లు కాదండి. ఎన్నో రాసుకుంటాం పుస్తకంలో. ఇప్పుడు కూడా నేను ఏదో స్పైడర్ మ్యాన్ గురించో బ్యాట్మెన్ గురించో రాసి పెట్టేసేస్తాను. అది రేపు పొద్దున 100,000 years తర్వాత చూసినప్పుడు అప్పుడు ఉన్నాడు అంటే కదా అని అడిగితే అది ఫూలిష్నెస్ అవుతుంది. ఇంతకీ మీరు చర్చిలోనే పెళ్లి చేసుకున్నారా? లేదండి. మరి పాస్టర్ అయితే వచ్చారు, నాకు అప్పటికి ఇంత జ్ఞానం లేదు. పాస్టర్ అయితే వచ్చారు. నెక్స్ట్ నా పిల్లలకి వీళ్ళు ఎవరు లేకుండా చేయాలని. అంటే స్టార్టింగ్ టు ఒక పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బతకడమే నీ ఎడ్యుకేషన్కి యాక్చువల్ మీనింగ్ అని చెప్పేసి నేను. గ్రేట్. అంటే ఇది ఎక్కడి నుంచి ఈ పూజారి కానీ పాస్టర్ కానీ ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళ రోల్స్ అందరు రోల్స్, ఎవరి రోల్స్ అయినా కానీ ఈ ఫ్రీగా ఏమి పని చేయకుండా ఇన్కమ్ సంపాదించాలన్నప్పుడు లోపల ఉన్నప్పటి నుంచి వాడు చనిపోయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత కూడా పిండం అని చెప్పేసి, యాన్యువల్ సెరమనీ అని చెప్పేసి, ప్రేయర్ మీటింగ్స్ అని, అక్కడ వరకు కూడా వీళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి క్రియేట్ చేసిన ప్లానింగ్స్ ఇవన్నీ. అది ఇందులోనే కాదు ఎందులో అయినా. అంటే ఇప్పుడు గతం జీవన్కి లేదా ఒక ఎథిస్ట్గా, హ్యూమనిస్ట్గా, రేషనలిస్ట్గా, ఎంఎన్ఎస్లో ఒక సభ్యుడిగా ఉన్న దానికి తేడా ఏంటి? ఇండివిజువల్గా ఉన్నారు మీరు, చాలా కాలం ఉన్నారు, అసలు మెజారిటీగా మీరు ఇండివిజువల్ ఎథిస్ట్గానే ఉన్నారు. ఈ అసోసియేషన్తో మీకు లింక్ కానీ లింక్ ఎందుకు కోరుకున్నారు? ఫ్రీడమ్ ఉంటుంది కదండి. సండే లెగిస్తే ఎక్కడికో పరిగెత్తాలి లెగిసి అనేది ఉండదు. సొసైటీని ఇంప్రెస్ చేయడానికి అది చేయాలి ఇది చేయాలి అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం చేస్తే వస్తుంది అని రేషనల్గా థింక్ చేయడం వల్ల వస్తుంది. కొబ్బరికాయ కొడితేనో మొక్కితేనో నమాజ్ చేస్తేనో ఏం చేస్తే రాదు కదా. మీ ఫ్రెండ్స్ అంటే ఈజీగా విత్ ఇన్ 1 day or 2 days ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ వస్తుందండి. మీరు ఈ నమ్మకాలన్నీ మానేస్తే మ్యాక్సిమం ఏ ప్రాబ్లంకైనా కానీ 1 or 2 days లేదా మహా కష్టపడితే అది చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు 1 year 5 years సొల్యూషన్ వస్తుంది. మీరు మొక్కుంటా కూర్చుంటే ఎన్ని ఇయర్స్లో వస్తుంది రాదు. ఇప్పుడు ఈ మధ్య బెల్లంపల్లి ఒక ఆయన ప్రార్థన చేసి మీ కూతుర్ని కాపాడుతానంటే చచ్చిపోయిన సంఘటన, ఇంకో చర్చిలో వరుస పెట్టి ప్రార్థనలు చేసి ప్రాణాలు మీదకి వచ్చాక చచ్చిపోయింది. అంటే అక్కడక్కడ బ్రతికితేనేమో ప్రభువే కాపాడాడని చెప్తూ ఉంటారు, చచ్చిపోతే మాత్రం ఇక దాన్ని ఇష్యూ చేసి ప్రచారం చేయడం వల్ల మనకు తెలుస్తుంది. చచ్చిపోతేనే తెలుస్తుంది మనకి. వాడు బతికిపోతే మాత్రం వాడు చచ్చేదాకా ప్రచారం చేస్తాడు, నాకు పాస్టరు లేదా పలానా వల్ల స్వస్థత కలిసిందే. చస్తే మాత్రం ఎక్స్ప్లాయిట్ అయ్యి అక్కడ పేపర్లో టీవీలో వస్తే మనం ప్రశ్నించడానికి అవుతుంది. సేమ్ ఇది ఇట్లాంటిదేనండి. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి, కష్టం వస్తాయి. మంచిగా ఉంటే ఇట్లానే బ్లెస్సింగ్స్ వస్తాయి అంటారు. ఏది నమ్మాలి? అమ్మో, బైబిల్ని ఏమైనా ప్రశ్నలు వేయాలనుకుంటున్నారా?
బైబిల్ ఏమైనా పొరపాట్లు ఉన్నాయనుకుంటున్నారా? బైబిల్ ఫాలో అవ్వచ్చండి. ఆయన చెప్పిన 10 కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వచ్చు. బట్ ఈ వాటర్ పైన నడవడం కానీ, బ్లెస్ చేయడం కానీ, వర్జన్ మేరీకి పుట్టడం కానీ, చనిపోయిన తర్వాత లెగడం కానీ, ఈ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం కానీ, ఇవన్నీ మిరాకిల్స్ పార్ట్ అంతా ఒక సినిమాలో ఒక హై కోసం రాజమౌళి క్రియేట్ చేస్తారు. కొన్ని మూమెంట్స్ ఉన్నాయి చూడండి, అలాంటి వాటికి కన్సిడర్ చేయాలి. అవి నిజం అనుకోవటం వల్ల ఏమవుతుందంటే, పాస్టల్ లాంటి వాళ్ళకి యాపిల్స్ తీసుకురండి, మ్యాంగోస్ తీసుకురండి, నేను పిల్లలను పుట్టిస్తానని చెప్పి ఆయన చేశాడు కాబట్టి మాకు ఆ పవర్ ఉందని చెప్పేసి వీళ్ళకి బెంచ్ కార్లోకి వెళ్ళిపోతున్నారు. 10% ఇచ్చేవాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఇస్లాంలో ఉన్న క్రైస్తవంలో ఉన్న మూఢనమ్మకాలు ఏంటి మీరు గుర్తించినవి? మూఢనమ్మకాలు అన్నీ అసలు నీకు ఇంట్లో కూర్చొని కనెక్ట్ అవ్వకుండా అందరి ముందు నేను వెళ్తున్నాను చూడండి, నేను ఈ రోజు వెళ్ళాను చూడండి అని చూపించుకుంటూ చర్చికి వెళ్ళడమే పెద్ద మూఢనమ్మకం. చర్చికి వెళ్ళడమే పెద్ద మూఢనమ్మకం. ఈ మాట బైనరీస్ అంటే వీడు ఇంతకాలం హిందూ అంటున్నది కదా, జీసస్ అంటున్నది అది. ఏమని? అబద్ధ ప్రవక్తలు వస్తారు, గుర్తించి మీరు వెళ్ళకుండా ఉండండి అని చెప్పేసి ఆయనే చెప్పారు. మరి నువ్వు గుర్తించకుండా ఆయన ఎవరో పిలిచాడు, మోసం చేస్తున్నాడు, ఆయన మాటలు డబ్బులు అడుగుతున్నాడు, ఆయన అన్ని కొనుక్కొని బిల్డింగ్లు కట్టుకొని బెంచ్ కార్లో తిరుగుతున్నాడు అని నువ్వు గ్రహించకుండా ఇంకా ఇంకా వెళ్ళిపోయి ఆయన డబ్బులు ఇస్తా నమ్మేవాడంటే, ఒకవేళ ఫర్ సపోజ్ ఉన్నాడు అనుకుందాం, మనం జీసస్ అనేవాడు ఉన్నాడు అనుకుందాం, ఫస్ట్ నరకం వేసేది చర్చికి వెళ్ళినాడు. ఇది చాలా కాంట్రవర్సీ టాపిక్ మీరు డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, మీరు ఇంట్లో ఉండి కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి అని అన్నాడు కదా. మీరు పాస్టర్కి ప్రయారిటీ ఇవ్వడం ఏంటి? నేను కదా మీకు, మీరు ఇంట్లో ఉండి కనెక్ట్ అవ్వండి, 1-on-1 కనెక్ట్ అవుదాం అన్నాను కదా. మీరు ఎందుకు వెళ్ళారు ఆయన దగ్గరికి? ఆయన ఎందుకు మీరు వెళ్ళి డెవలప్ చేశారు అని క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్తాం మనం? కాదు, ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళట్లేదు, మరి ఇంట్లో ఉండి కనెక్ట్ అవుతున్నారా యేసు ప్రభుకి అని నేను అప్పుడు అడిగినప్పుడు నేనేం చెప్తానంటే, పాపాలు కూడా ఏం చేయలేదు కదా, మీరు అది క్యాలిక్యులేట్ చేయాలి, కానీ నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి, దాని బేసిస్ పైన మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి అడుగుతాం. అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పారు, ఆయన చెప్పారని నేను చేయకుండా ఉండట్లేదు. నా కామన్ సెన్స్కి అది తప్పు కాబట్టి చేయకుండా ఉన్నాను, దానికి మీరు పనిష్ ఎలా చేస్తారు? అసలు మొక్కకపోవడమే పాపాత్ములు బుద్ధిహీనులు తమ హృదయమునందు దేవుడు లేడని కొందరు. అలా అని చెప్పేసి సొసైటీలో చాలా మంది మంచి పనులు చేశారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి నరకం వేసేద్దాం జస్ట్ నమ్మలేదు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మంది పేదలకి సపరేట్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, అందరూ పంపిస్తుంది. భగత్ సింగ్ దేశం కోసం ఉరికమం ఎక్కాడు, నేను ఎందుకు నాస్తికున్నానని రాశాడు. వాళ్ళ హిందూ ధర్మ గ్రంథాలు లేదా వాళ్ళ హైందవ వేద మతం ప్రకారంగా దేవుడు లేడన్నాడు కాబట్టి నీచమైన వాడు, తల్లితో సంభోగించేవాడు, వావి వరుసలు లేని నికృష్టుడు మరో జన్మలో అత్యంత హీనమైన బతుకుతాడని రాసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు అకార్డింగ్ టు వాళ్ళ రిలీజియన్ బుక్స్ ప్రకారంగా భగత్ సింగ్ నరకంలోనే ఉన్నాడు ఇప్పుడు. ఇంకా అప్పుడు ఆయనే మనం క్వశ్చన్ చేయాలి, అది వ్యాలిడ్ కాదు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో ఫెయిల్ అయితే సుప్రీంకోర్టులో ఎలా వెళ్తామో, ఆయన పైన మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసి ఇంకా పైన ఎవరన్నా ఉంటే వాళ్ళ ఫాదరు దాన్ని ఇది చేయాలి. ఎందుకంటే జస్ట్ బికాజ్ నేను నమ్మలేదని కాదు కదా. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్తే మనం ముగించుతాము. మీలా క్రైస్తవంలో పుట్టి క్రైస్తవంలో పెరిగి క్రైస్తవాన్ని వీడిన వారు మీరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారండి, కొంతమంది ఉన్నారా? మీ ఫ్రెండ్స్లో వివిధ డిఫరెంట్ రిలీజియన్స్ని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. నేను అంటాను, మీరు దేవుని నమ్మకపోవడం వల్లే 10-20 వేల శాలరీలో ఉన్నారనిపిస్తుంది. 10-20 కాదు కదండి, ఒకటి పైన 10-20. దానికి దీనికి సంబంధం లేదు కదండి. ఇప్పుడు మీరు 15 lakhs ప్యాక్లో ఉన్నారా? 1,10,000 1,20,000 శాలరీలో ఉన్నారు నెలకి. దేవుడు మిమ్మల్ని ఘనంగా బలపరిచాడు, బాగా దీవించాడు, లేదా మీ అమ్మ ప్రార్థనని
కన్సిడర్ చేసి మీకు మంచి లైఫ్ని ఇచ్చాడు, మీరే మిస్ చేశారు. అదే ఫెయిల్ అయిపోయి ఉంటే నా వల్లే అనేవాళ్ళు కదండి. ఎందుకు సక్సెస్ అయినప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి ఇస్తున్నారు క్రెడిట్. ఇప్పుడు జాబ్ రాలేదు, నువ్వు చదవలేదు అనేవాళ్ళు, కానీ దేవుడు ఇవ్వలేదు అన్నారు. వాట్ అబౌట్ యువర్ లైఫ్? అంటే ఏంటంటే ఏ మనిషి ఇంకొక మనిషిని అప్రిషియేట్ చేయడానికి కోరుకోడండి. ఎందుకంటే ఇన్హెరెంట్గా కుళ్ళు అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో చదివారు, మీకు జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, కారు కొన్నారు, ఇల్లు కొన్నారు. సో ఆడు తెలివైనోడురా, ఆడు కష్టపడ్డాడురా, ఆడు ఇది చేశాడురా అని చెప్పడానికి మన ఈగో ఒప్పుకోదు మనిషిది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆ టైం బాగుంది, నా టైం బాగలేదు, అందుకని నాకు అవన్నీ లేవు అంటే ఏమైపోయింది, క్యాపబిలిటీస్, నీ క్యాలిబర్ అది కన్సిడరేషన్లో లేకుండా టైంకి వెళ్ళిపోయింది అనుకో, నేను సేఫ్ కదా. అంతే, నన్ను నిమిత్తం మాత్రం చేసేసాను. నిన్ను రికగ్నైజ్ చేయాల్సిన పని కూడా లేదు. అప్పుడు నీకు అదృష్టం బాగున్నాడు, టైం బాగుంది అంతే, దేవుడు వాడిని బట్టి గట్టిగా సపోర్ట్ చేశాడు. వాడి పాత్ర 0. ఎందుకంటే అది ఎవడు మనం హ్యూమన్ లో ఉన్నది, అది అప్రిషియేట్ చెయ్యాలి అనేది అవతలోడు అంటే నచ్చదండి బేసిక్ హ్యూమన్కి. సో అందుకని వాడి బ్లెస్సింగ్స్ వచ్చినాయి, తాత బ్లెస్సింగ్స్ వచ్చినాయో లేకపోతే దేవుడు బ్లెస్సింగ్స్ వచ్చినాయో అన్నారనుకోండి, నీదేం లేదురా అని అన్నారు. సో ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ భక్తురాలుగా మీరు లేదు, ఆమె కూడా భక్తి కాదు. ఫోర్స్ఫుల్గా ఆమెని మానిపించారా చర్చికి? లేదండి. స్టడీ ఆవిడ హౌస్ వైఫేనా? లేదు, వర్కింగ్ అండి. అయ్యో, మీకే 1,20,000 వస్తుంది, ఆమె జాబ్కి ఎందుకు పంపుతున్నారు? అంటే ఇవన్నీ ఎందుకంటే అండి, స్టార్టింగ్ నుంచి మనకి సతీ సహగమనం ఇవన్నీ చేసింది కూడా వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టడానికి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్లో కూర్చోబెడితే అంతా విని ఏదో సామెత ఉంటుంది కదా, అలా అవుతుంది. సో ఆమెకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ, ఆమెకు ఒక వర్క్, ఆమెకు ఒక సెల్ఫ్ సస్టైన్ అవ్వడం. టు రిమూవ్ ద టోరింగ్స్ కూడా పెట్టుకోవద్దని. ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు మ్యారీడ్ అని చెప్పుకోవడానికి మీ ఆవిడకు మట్టలు లేవు, మీరు క్రైస్తవులు కాబట్టి తీసేశారు. మ్యారేజ్ అయినప్పుడు పెట్టించారండి, నేను తీసేపించాను. ఎందుకంటే ఈక్వాలిటీ లేదు కదా, అక్కడే తెలిసిపోతుంది కదా. ఆవిడని చూసి అరే ఈడే అన్మ్యారీడ్ అమ్మాయి చాలా బాగుందని అనుకునే ప్రమాదం ఉంది కదా. నన్ను కూడా చూసి అనుకునే ప్రమాదం ఉంది కదా. మీరు అబ్బాయి అండి, ఏం కాదు. మళ్ళీ ఎందుకు సపరేట్ చేస్తున్నారు? మా మిస్సెస్ పెళ్ళైన కొత్తలో అసలు మేము పెట్టుకోకుండానే పెళ్లి చేసుకున్నాం కదా, 2009. ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసినప్పుడు మట్టలు లేకపోయేసరికి ఒకరు అడిగారంట. అంటే వాళ్ళ ఉద్దేశం చెడేం కాదు, మేడం అందరూ రకరకాలుగా చూస్తారు మిమ్మల్ని, మట్టలు ఉంటే పెళ్ళైంది అనుకుంటారు కదా, పెట్టుకోవచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చారంట. ఇవన్నీ ఆ తెల్ల చీర దాని కిందకే వస్తాయండి. అప్పుడు మా ఆవిడ చెప్పిన ఆన్సర్, అసలు మిమ్మల్ని నా కాళ్ళ వైపు ఎవడు చూడమన్నాడు? ఫస్ట్ థింగ్ చూసి పెళ్ళి అయితే ఒక రకంగా, పెళ్ళి కాకపోతే ఒక రకంగా, అంటే మట్టెలు ఉంటే ఒక రకంగా, మట్టెలు లేకపోతే ఒక రకంగా మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు? నన్ను మనిషిగా చూస్తే చాలు కదా అని సమాధానం ఇచ్చిందంట. అంటే మన లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి, మనం అవి డిస్కస్ చేయక, అందుబాటులో ఉండకపోవడం వల్ల ఇలాంటివి పాటించే వాళ్ళు మేమే ఇలా వింతకున్నామేమో అని అనుకోవడం ఒకటి ఉంటుంది. అసలు ఇలా కూడా ఉండొచ్చు అనేది కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. అయినా ఇప్పుడు మహానగరాల్లో చాలామంది తాళి ఇంట్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు, మహానగరాలు అంటాం కానీ మహానగరంకి వస్తే మహా అయితే ఒక బెటర్ జాబ్ ఉంటుంది, వాళ్ళు బెటర్ ఇంగ్లీష్ మాట్లాడగలరు, అంతేగాని మైండ్ అంతా కూడా విలేజెస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ముహూర్తం చూసే కార్ డెలివరీ తీసుకుంటారు, ముహూర్తం చూసే ఇంటి లోపలికి వెళ్తారు, వాస్తు చూసే ఇల్లు కొంటారు, 90% కాళ్ళకు దారం కట్టుకొని ఉంటారు. నేను ఒక రిపీటెడ్ బిగ్ 4 కంపెనీలో జాబ్ చేస్తున్నానండి. బిగ్ 4లో కూడా టాప్ 1 అది, 4లో కూడా ఫస్ట్ది. సో 80% ఆఫ్ ఉమెన్ వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటారు. మంచిదే కదా, వాళ్ళ స్వేచ్ఛ.
సో మీరు డ్రెస్ అప్డేట్ చేసుకోగలిగారు కానీ ఆ కాలుకి దారం మాత్రం అదే ఉంటుంది, అంటే మైండ్ మాత్రం అక్కడే ఉంది. అలా ఎందుకు అనుకోవాలి? ఏదో ఫ్రెండ్ కట్టాడు, లేకపోతే దిష్టి కోసం, లేకపోతే ప్యాషన్ అనుకోవచ్చు. దిష్టి కోసం అంటే నాది ఎడ్యుకేషన్ అవ్వలేదని కదండి, ఆ విలేజ్లోనే ఉందని కదా. సో అందుకని ఎప్పుడు విలేజ్ వాళ్ళని వాళ్ళ దగ్గరే ఉంటే మూఢనమ్మకాలు, మెట్రోపాలిటన్ కానీ టైర్ 1 సిటీస్లో కానీ మూఢనమ్మకాలు ఉండవు అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే నేను ఒక ఆఫీస్లో ఒక 5 years బ్యాక్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం బయట, పునుగుల బండి అవి ఇవి ఉంటాయి. సో అయితే బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక అమ్మాయి 10 rupees కాయిన్ ఇచ్చింది. అది ఆ హోటల్ అతను 10 rupees కాయిన్ ఇచ్చాడు చిల్లరగా. ఆ అమ్మాయి ఐడి కార్డ్ వేసుకున్నది, ఎంఐసి ఐడి కార్డ్, అది రెప్యూటెడ్ కంపెనీ అది కూడా. ఆ అమ్మాయి అంటుంది ఐడి కార్డ్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేశాక ఈ 10 రూపాయల కాయిన్ చల్లదు కదా అని అంటుంది. దీప్తి చెల్లెలు ఐడి కార్డ్ వేసుకొని, ఎంఎన్సి కంపెనీ ఐడి కార్డ్ వేసుకొని 10 రూపాయల కాయిన్ చల్లదు కదా అంటుంది. ఆ తోపుడు బండి అతను మీరు గూగుల్ చేయండి ఎందుకు చల్లదో చూద్దాము, ఎక్కడన్నా అనౌన్స్ చేసిందా ఆర్బీఐ అని అన్నది. సో అప్పుడు ఎవరు ఎడ్యుకేటెడ్, ఎవరు అన్ఎడ్యుకేటెడ్? సో మీరు చిన్న గూగుల్ చేసి 10 rupees కాయిన్ బ్యాన్ అయిందా లేదా అని చెక్ చేసుకొని లేనప్పుడు మీ ఎడ్యుకేషన్ ఎందుకు? ఆడి ముందు తోపుడు బండి ఇడ్లీలు అమ్ముకునేవాడు ముందు మీ ఎడ్యుకేషన్ ఎంత అయిపోయింది? ఎంతమంది ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు 10 rupees బ్యాన్ అయిపోయింది అనుకొని వెండర్కి తీసుకొని నేను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కుక్కలు ఇప్పటికీ పెద్ద పెద్ద చెవులు అయిన వాళ్ళు, మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, నది రాగానే జోబులో నుంచి ఒక కాయిన్ తీసి కిటిలోంచి బయటపడేస్తారు. ఎందుకు వేసారు అని అంటే మా ఇష్టం అని నెగిటివ్ సమాధానం చెప్తారు, లేకపోతే ఇంకేదో కాకమ్మ కథలు చెప్తారు. ఇప్పుడు దేనికైనా కానీ ChatGPTలో జస్ట్ టైప్ చేస్తే ఆన్సర్స్ వచ్చేస్తాయండి. దాని దగ్గరికి సండే ఎవరో దగ్గరికి వెళ్ళి ఆన్సర్ వెళ్ళాలి అనే అవసరం లేదు. సో ఎనీహౌ మీరైతే కొంచెం గట్టిగానే నాస్తికులు అయిపోయారు. నాకు పెరియార్ గురించి తెలుసుకున్న నైట్ నిద్ర పట్టలేదండి యాక్చువల్లీ. అసలు ఇంత అడ్వాన్స్డ్ థింకర్ ఇలాంటి ఆయన కొన్ని ఇయర్స్ బ్యాకే ఉన్నాడా అని చెప్పేసి నాకు చాలా ఇది అనిపించింది. అలాంటి అతను ఆంధ్రాలో ఉండుంటే మనకు కూడా అలాంటి వారే కానీ మనకి అందుబాటులోకి రాలేదు, అంటే అంత రెప్యుటేషన్ రాలేదు కదండి. రాలేదు. ఆయన మాస్ పొలిటీషియన్తో పాటు కల్చరల్ రివల్యూషన్తో పాటు చాలా చేయడం వల్ల ప్లస్ ఆయన ఒక ఫిలాసఫీ డెవలప్ చేశాడు. దానివల్ల ఆయన ఎక్కువ ముందుకెళ్ళాడు. గోరా గారు, ఇక్కడ బి రామకృష్ణ గారు, జయగోపాల్ గారు, రావుపూడి వెంకటాద్రి గారు, చాలా మంది ఇక్కడ కూడా చాలా మంది ప్రముఖులు రచయితలు. అంటే నేను అనేది ఎట్లా అంటే ఇప్పుడు పెరియార్ గారి వల్ల ఇంటి పేరు తీసేయాలి, పేరు వెనకాల రెడ్డి రావు చౌదరి తీసేయాలి, అంత ఇంపాక్ట్ ఆంధ్రలో క్రియేట్ చేసిన రిఫార్మర్ లేరు కదా అని చెప్పేసి ఉన్నారు. కాకపోతే అంత పబ్లిసిటీ మనం తీయలేదు కదండి, అది ఉండడం వేరు. ఏ ఏజ్ లో మీరు పెరియార్ కనెక్ట్ అయ్యారు? లాస్ట్ 1-2 years. అంతేనా? అసలు మాకెలా మా లైన్ ఎలా దొరికింది? యూట్యూబ్లో చూడటం. మీకు ముందు ఓషో, రంగనాయకమ్మ గారు, జిడ్డు కృష్ణమూర్తి, లేటెస్ట్ అంటే ఫిలాసఫర్ అంటే పూరి జగన్నాథ్ గారు. అంటే ఆయన మీడియాలో ఉండడం ప్లస్ కళా రంగంలో ఉన్నాడు. అంటే క్రిస్టియన్ అయ్యండి మీరు ఓషోకి, జిడ్డు కృష్ణమూర్తి గారికి ఎలా కనెక్ట్ అయ్యారు? ఎవరు క్రిస్టియన్ అండి? పుట్టినప్పుడు ఎవరికి రిలీజన్ ఉంటుంది? అంటే అది మీకు ఇంజెక్ట్ చేశారు కాబట్టి క్రిస్టియన్ అయ్యారు. ఇంజెక్ట్ చేయకుండా మీరు ఒక మనిషిని అదేలాగా పెంచుతూ ఉంటే ఏం చెప్పకుండా 18 years తర్వాత కదా డిసైడ్ చేసుకోవాలి మీకు ఏది నచ్చిందని. ఇంజెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ పార్టిసిపేషన్, వాట్ ఈస్ యువర్ రోల్, వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎంఎన్ఎస్?
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు పూజారి కానీ పాస్టర్ కానీ ఇమామ్ కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో పని లేకుండా మీరు లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు అనే ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసి అందరికీ తీసుకెళ్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రత్యామ్నాయం, ఆల్టర్నేటివ్. ఓకే, సో ఇది ఒక ఆల్టర్నేట్ డయాస్, ఆల్టర్నేట్ లైఫ్ స్టైల్ ఇచ్చే ఒక సోర్స్. అండ్ ఇంకోటి చనిపోయిన తర్వాత కూడా బాడీని హాస్పిటల్స్కి రీసెర్చ్కి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అది ప్రాసెస్ ఏంటి, అలాంటివి కూడా చెప్తే. ఇప్పుడు చాలామంది ఏంటంటే బిగ్గెస్ట్ ఫియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చనిపోతే నలుగురు ఉండరు అనే ఒక భయం ఉంటుంది. సో ఆ నలుగురు అవసరం లేని ప్రత్యేకంగా క్రియేట్ చేసి పెట్టామంటే సగం మంది వెళ్ళడం మానేస్తారు. థ్యాంక్ యూ జీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నీకు క్రైస్తవం గురించి మాట్లాడాలంటే భయమని, ఇస్లాం గురించి మాట్లాడాలంటే భయమని. అసలు వాళ్ళ బాధ ఏంటి అంటే, నేను మాట్లాడాలనో మాట్లాడొద్దనో, లేక మా లోపాలే చెప్తున్నాడు, ఇతరుల లోపాలు చెప్తున్నాడు, ఏదేదో అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, జీవన్ ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి చదివి ఒక మంచి ఇంజనీరింగ్గా ఒక టాప్ 1 కంపెనీలో ఎంప్లాయీగా లవ్ మ్యారేజ్ చేసుకొని తన పార్ట్నర్తో ఈక్వాలిటీని అప్లై చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. మరి ఇవి తన క్రైస్తవంపై తన అనుభవాలు, ఆలోచనలు. మరి తన మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో చేరడము, కలిసి వీలైన సమయాల్లో సమాజం కోసం పనిచేద్దాం అని రావడం నిజంగా నిజంగా అభినందనీయం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు MNS. ఓకే చెల్లెలు, మీరు కూడా తీసుకోండి. ఇది ఎక్కడో మీకు నచ్చిన ప్లేస్లో దీన్ని ఫేస్ చేయండి, అప్పుడప్పుడు మేము రిమైండ్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ జీవన్. బాయ్. జై ఇన్సాన్. థ్యాంక్ యూ చెల్లమ్మ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జీవన్. నేను వీళ్ళ ఇంటికి సందర్శించినందుకు వీళ్ళు శాల్వాతో సన్మానించారు. అలానే నేను ఎవరింటికి వస్తే వాళ్ళు సన్మానించాలని మళ్ళీ దీన్ని చాదస్తం చేయకండి. ఇది నేను వీళ్ళని కాదని లేక కప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెల్లెలు. థ్యాంక్ యూ.